నమస్కారం. శని త్రయోదశి, శనివారంతో కూడినటువంటి త్రయోదశి గనక వచ్చినట్లయితే దాన్ని మనము శని త్రయోదశిగా పిలుచుకుంటాము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ రోజున నవగ్రహాలని పూజించినట్లయితే ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందున శనిదేవుని యొక్క అనుగ్రహం కోసమని, అంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, వీటితో బాధపడేటటువంటి వారు చేయవలసినటువంటిది ఏమిటి ఈ రోజున అంటే, మామూలుగా కూడాను శనివారం అంటేనే నవగ్రహాలకి, అందున శనేశ్వరుడికి, శనిదేవునికి చేసేటటువంటి పూజలు కొంచెం విశేషంగా చేసుకుంటాము. ఈ రోజున మనకి శివాలయాల్లో గనక గమనించినట్లయితే నవగ్రహాలు ఉంటాయి కాబట్టి, ఈ నవగ్రహాల్లో ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు గనక ఉన్నట్లయితే మన జీవన గమనం అనేటటువంటిది చక్కగా ఉంటుంది. ఇక ఈ రోజున నవగ్రహాల్లో 9 ప్రదక్షిణాలు చేయటానికి వీలుగా ఉంటే అన్నమాట. ఎందుకంటున్నానంటే, కొన్ని దేవాలయాల్లో కనుక గమనించినట్లయితే ఆ నవగ్రహాలు అనేటటువంటివి ఎక్కడైనా కానీ, శివాలయాల్లో కానీ, మిగతా దేవీ దేవత ఏ ఆలయాల్లో సాధారణంగా మనకు శివాలయాల్లో నవగ్రహాల అనేటటువంటిది ఉంటుంది. ఇంకా మిగతా దేవాలయాల్లో కూడా ఉన్నట్లయితే కూడాను ఉపాలయాలుగా ఈ నవగ్రహాలు అనేటటువంటిది ఉంటుంది. అది కొంచెము ఇరుకుగా ఉండేటటువంటి ప్రదేశం కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల విశ్రాంతిగా ఉంటుంది. కుదిరితే విశ్రాంతిగా ఉన్నట్లయితే, అక్కడ రద్దీగా లేనట్లయితే, అక్కడ పరిస్థితి అనుకూలించినట్లయితే, వాతావరణం అనుకూలించినట్లయితే కనుక 9 ప్రదక్షిణాలు చేయండి. చేసి తర్వాత మనకి కుదిరితే, మన దగ్గర శక్తి ఉంటే కనుక అక్కడ అర్చక స్వామి ఉంటారు. ఆ అర్చక స్వామి చెప్పి, మన గోత్రనామాలు చెప్పి, మనకు ఆ దేవాలయాల్లోనే పూజా ద్రవ్యాలు అమ్ముతూ ఉంటారు. అక్కడ అమ్మని పరిస్థితుల్లో బయట ఎక్కడైనా సరే మనకు దానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు ఏముంటాయా అంటే, కొబ్బరికాయ, కొన్ని పాలు, కొన్ని నువ్వులు, ఒక నల్లబట్ట, కొంచెము చిన్న బెల్లం ముక్క, కాసిన పువ్వులు, కాస్త అగరబత్తి, చిన్న కర్పూరం, ఇవి తీసుకొని ఒక సెట్గా ఇస్తారు. ఏమంటే, నేను నవగ్రహాల్లో పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాను, ఈ రోజున శని త్రయోదశి కదండి అని అడిగితే కనుక వాళ్ళు అక్కడ ఆ పూజా స్టోర్స్లో ఎవరైతే బయట అమ్ముతూ ఉంటారో వాళ్ళు ఇస్తారు. ఆ సెట్ తీసుకొని వెళ్ళి ఆ అర్చక స్వామికి మన గోత్రనామాలు చెప్పినట్లయితే చక్కగా పూజ చేస్తారు ఏకవారంతో. అలా పూజ చేయించుకొని స్వామికి నమస్కరించుకొని ఎవరైతే వస్తారో వారికి ఉన్నటువంటి ఈ శని, అంటే ఇందాకే చెప్పాను నేను, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని మనకి అనుకూలంగా అనిపిస్తాయి కానీ, అనుకూలంగా ఏ పని కూడా సానుకూలంగా మటుకు ముందుకు వెళ్ళదు. అలాంటి పరిస్థితులు లేకుండా ఆ స్వామి మనల్ని చక్కగా చల్లగా కాపాడుతూ ఉంటారన్నమాట. ఇది ఈ విధంగా ఈ పూజ చేసుకోవటం. ఏమండి, మాకు అలా పూజా సామాన్లు కొనుక్కొని, లేకపోతే కనుక మా దగ్గర అంత స్తోమత లేదండి, మామూలుగా ప్రదక్షిణాలు చేస్తామండి అంటే భక్తిగా అలా కూడా చేసుకోవచ్చు. అయితే నా దగ్గర స్తోమత ఉండి కూడాను డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచించి నేను ప్రదక్షిణాలు చేస్తే అంతటితో ఇది కాదు. నా దగ్గర శక్తి ఉండి నేను చేయకపోతే మటుకు అది దోషం అవుతుంది. ఈ విధంగా శనేశ్వరుడికి ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను కూడా ఇచ్చేటటువంటి వాడు శనేశ్వరుడు. గ్రహాల యొక్క అనుగ్రహం కలిగేందుకు ఈ విధంగా శనేశ్వరుడిని ఆరాధించండి. స్వస్తి.